భగవంతుడా, ఎందుకు వీళ్ళిద్దరినీ దూరం చేశావు? భర్త కోసం ప్రాణాలు పెట్టుకుంది. వాడు బ్రతికుంటే ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సరే వాణ్ణి తీసుకొచ్చి తన ముందు నిలబెట్టేదాన్ని. కానీ ప్రాణాలతో లేని మనిషిని నేనెక్కడి నుంచి తీసుకురాను? నా కోడలి కన్నీళ్లు నేనెలా తుడవగలను? ఎలాగైనా సరే చంద్రికకి కష్టాన్ని భరించగలిగే గుండె ధైర్యాన్ని ఇవ్వు స్వామి. తన కన్నీళ్లు తుడవగలిగేది నువ్వు ఒక్కడివే స్వామి. అంతా నీదే భారం. అసలు ఎందుకు నాకు ఇలా అవుతుంది? నేను ఎవరిని? నేను నిజంగా విజయ్నా? నేను నిజంగా రుద్రాణి భర్తనా? నాకు ఎందుకిలా ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి? మనుషులెవరో తెలియకుండా నా ఆలోచనలు ఎందుకు తిరుగుతున్నారు? ఎందుకు నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రుద్రాణిని భారీగా ఒప్పుకోలేకపోతున్నాను? అసలు ఈ ఇల్లే నాది కాదనిపిస్తోంది. ఏమైంది నాకు? మీరెవరో నాకు తెలుసు బాబు. ఏమన్నారు? నేనెవరో మీకు తెలుసా? అయితే చెప్పండి, నేనెవరిని? అసలు ఇక్కడెందుకున్నాను? నేను నిజంగా విజయనేనా? నాకు ఈ ఇంటికి ఏదైనా సంబంధం ఉందా? ఆ రుద్రాణి నిజంగా నా భార్యేనా? చెప్పండి, ఎవరు నేను? మీరు రుద్రానికి నిజంగా భర్త కాదు. మీరు రుద్రానికి భర్త కాదు కాబట్టి మీ మనసులో ఆ అలజడి మొదలైంది. నిజానికి మీరు మరొకరి భర్త. అసలు మీ పేరు కూడా విజయ్ కాదు. అవునా? చెప్పండి, నేనెవరిని? నా పేరేంటి? నా భార్య ఎవరు? నేను ఎక్కడి నుంచి వచ్చాను? అసలు ఇక్కడెందుకున్నాను? చెప్పండి. మీ పరిస్థితి చూస్తుంటే నిజం చెప్పాలనుంది, కానీ నిజం చెప్తే నన్ను రుద్రాన్ని చంపేస్తారేమోనని నోరెత్తలేకపోతున్నాను. మీకే ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. దయచేసి నేనెవరో నాకు చెప్పండి. నేనిక్కడ ఉండలేకపోతున్నాను. ఎంత రుద్రాణి నాతో నవ్వుతూ మాట్లాడుతున్నా నాకేదో తెలియని బాధ నా మనసునంతా తొలిచేస్తుంది. అసలు నేనిక్కడ ఉండలేకపోతున్నాను. దయచేసి నిజం చెప్పండి ప్లీజ్. ప్లీజ్ నీరజ గారు, దయచేసి నిజం చెప్పండి. బాబు, మీ పేరు విజయ్ కాదు, భారత్. మీకొక అమ్ముంది. ఆవిడ పేరు మీనాక్షి. మీ భార్య పేరు చంద్రిక. వాట్ యు మీన్? నిజంగానా? అవునండి. మీరు పెద్ద లాయర్. కావాలంటే మీరు వెళ్ళి బార్ కౌన్సిల్లో ఎంక్వైరీ చేసుకోండి. మీ గురించి అంతా చెప్తారు. అయితే మరి రుద్రాణి ఎవరు? రుద్రాణి మిమ్మల్ని ప్రేమించింది. మిమ్మల్ని దక్కించుకోవడం కోసం ఎన్ని దుర్మార్గపు పనులు చేయాలో అన్నీ చేసింది. మిమ్మల్ని దక్కించుకోవడం కోసం ఒక బాంబ్ బ్లాస్ట్ ని క్రియేట్ చేసింది. అందులోంచి మిమ్మల్ని తప్పించేసి మీకు బదులుగా వేరెవరిదో శవాన్ని అక్కడ పెట్టి మీ భార్యని, మీ అమ్మని నమ్మించి మీరు చనిపోయినట్లుగా మొత్తం లోకానికి తెలిసేలా చేసింది. తర్వాత మిమ్మల్ని జాగ్రత్తగా కిడ్నాప్ చేసి తీసుకొచ్చి మీకు ట్రీట్మెంట్ ఇప్పించింది. మీరు గతం మర్చిపోయాక తనే మీ భార్య అని చెప్పి అబద్ధం చెప్పి మిమ్మల్ని నమ్మించింది. మీకు గతం ఏవీ గుర్తు లేకపోవటం వల్ల తను చెప్పిందే నిజమని నమ్ముతున్నారు.
విషయం మీకు చెప్పకూడదనుకున్నాను. చెప్తే నాకు ప్రమాదం అని తెలుసు. కానీ మీరు పడుతున్న బాధ చూసి తట్టుకోలేక నిజం చెప్తున్నాను. అక్కడ మీ భార్య మీకోసం చూస్తూ ఉంది. మీకు ఒక పాప కూడా ఉంది తెలుసా? నీరజ గారు, అసలు ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? నేను వెంటనే వాళ్ళని చూడాలి. నన్ను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తావా? అలాగే బాబు, తప్పకుండా తీసుకెళ్తాను. రండి. ఒక్క నిమిషం. ఇంత చేసిన రుద్రాణిని ఊరికి వదిలిపెట్టేసి ఎలా వెళ్తాను? తనెక్కడుంది? ఆహా, ఎంత అందంగా ఉన్నావే! ఈ అందాన్ని ఆ పిచ్చోడు కాదనుకుంటాడేంటే? ఏ మగాడైనా సరే ఈ అందం చూస్తే వెంటనే కాళ్ల దగ్గర కుక్కలా పడిపోడు. అలాంటిది నా అంతట నేనే వెళ్ళి భరత్కి దగ్గరవుదాం అనుకుంటుంటే ఏదో పురుగుని చూసినట్టు అలా చూస్తాడు. నన్ను దూరంగా తోసేస్తాడు. భరత్ అంత పిచ్చోడు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ లేరు. అసలు నీలాంటి అందగత్తె తన మీద మనసు పడ్డమే చాలా గొప్ప విషయం. నా అందానికి జీవితాంతం దాసోహ అనాల్సిన మనిషి నన్ను దూరంగా పెడతాడేంటి? కానీ ఎన్ని రోజులు దూరంగా ఉంటాడో నేను చూస్తాను. ఎలాంటి మగాడికైనా ఇంత అందాన్ని ఎదురుగా పెట్టుకొని దూరంగా ఉండడం కష్టమే. భరత్ని ఎలా దారికి తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. ఒక్కసారి నా చేతికి దొరికాక ఇంకెక్కడికి పారిపోతాడు? భరత్, విజయ్, ఏంటి ఇలా వచ్చావు? అవును, భోంచేశావా?